మీటింగ్ హాల్ బాగా అన్నిట్లో కూడా గుడి వరకు చెప్పి వాళ్ళ ఎఫర్ట్స్ చేశారు. ప్లస్ ఇవాళ మనకి ఏమైనా గ్యాస్ ఉంటే మన హాస్పిటల్ సో ఇప్పుడు మనకు బేసిక్గా ద థింగ్ విచ్ వేర్ చేసుకొని వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ తోటి పీస్ఫుల్గా బయట వెళ్ళాలి, సాటిస్ఫైడ్గా వెళ్ళాలి అని ఒక. రెండోది ఇన్ ద కోర్స్ ఆఫ్ ద స్పీక్ పీరియడ్లో ఎక్కువ రూపాయలు వచ్చినప్పటికీ ఎలాంటి ఇష్యూస్ లేకుండా క్యూ లైన్ స్మూత్గా పాస్ చేసుకొని అక్కడికి ఏమైనా ఓం నమో వెంకటేశాయ. మేము భీమవరం నుంచి వచ్చామండి. భీమవరం రజనీ గారు పంపించారు మమ్మల్ని. మేము సేవకని చెప్పేసి నాకు 30 మంది దాకా వచ్చాము. ఈ రోజు స్వామివారి గిరి ప్రదక్షిణ ఉంది. దాని అనంతరం రేపు పొద్దున్న ముక్కోటి ఏకాదశి సందర్భంగా మా భక్తులకి సేవ చేయడానికని ఇక్కడికి వచ్చేసాము. అక్కడ వాళ్ళు ఏ సేవ ఇస్తే ఆ సేవ చేసుకుంటాము. ఇక్కడ స్వామి చాలా ప్రసిద్ధి చెందిన వారు. మనం ఏదైనా కోరికలు అనుకుంటే కోరికలు తీర్చే చిన్న తిరుపతిగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ మళ్ళీ రావాలనుకుని వాళ్ళ కోరికలను తీర్చుకుంటారు. స్వామి కూడా అనేక అనుగ్రహాలు, మనకి అనుగ్రహం కూడా చాలా మంచిగా ఉంటుంది. మేము ప్రతి సేవలో పాల్గొంటాము. పెద్ద తిరుపతి సేవకు కూడా వెళ్తాము. అక్కడికి వెళ్ళినప్పుడు కూడా మాకు మంచి అనుభూతి జరుగుతుంది. మాకు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా మాకు మంచి అనుభవం కూడా ఉంది. మాకు స్వామిని మనం ఏదైనా కోరుకుంటే కోరికలు కూడా తీర్చే స్వామిగా ప్రసిద్ధి చెందిన ఆయన. నమో వెంకటేశాయ. మా గ్రూప్ 4 శ్రీ వరసిద్ధి వినాయక మావుళ్ళమ్మ గ్రూప్ అండి. భీమవరం నుంచి వచ్చామండి స్వామివారి సేవ కోసం ఈరోజు.